దేవుని సన్నిధిలో మనందరం కూడా భయం కలిగి భక్తి కలిగి దేవుని మాటలు ఆలకిద్దాం. ఈ మధ్య కాలంలో నేను ఆలోచించిన విధానాన్ని బట్టి ఒక మాట నా హృదయంలో పదే పదే నన్ను ప్రేరేపించడం వలన ఈ వాక్యాన్ని మరి నేను సిద్ధపడటం జరిగింది. దేవుడు నన్ను సిద్ధపరిచి మరి మనందరికీ కూడా ఈ వాక్యాన్ని అందించమని ఆయన ప్రేరేపణ బట్టి జరిగిన ఈ వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. ఆ తర్వాత దేవుడు నడిపింపుని బట్టి మనము మరి ముందుకు వెళదాం. ప్రియులారా, చూద్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియులారా, అందరం కూడా చక్కగా బైబిల్ తీసి బైబిల్ చదివి ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమయ్యున్నది. పరిశుద్ధమైన తండ్రి, మహిమ కలిగిన మా రాజ్యాన్ని కొందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొక మారు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నీ సహాయం కావాలి. నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడిస్తే మేము మాట్లాడతాం, మీరు మాట్లాడితే మేము ఆలకిస్తాం, మీరు మాట్లాడితే మేము తృప్తి చెందుతాం, మీరు మాట్లాడితే మాకు ఆరోగ్యం, మీరు మాట్లాడితే ప్రభా మాకు మంచి మార్గం, మీరు మాట్లాడితే నాయన మాకు సమస్త ఐశ్వర్యం, పరలోకములో మంచి పట్టణంలో ఉంటాం. కాబట్టి మీరు మాట్లాడమని నీ పాద సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని బ్రతుకులాడుకుంటున్నాం. మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. అల్పుణ్ణి, అయోగ్యుని ప్రభా నాయన, అదిగో నా తండ్రి, నన్ను నీ సిలువు సాటును వలుగు చేసి నాయన మీరు ఇక్కడ కనిపించండి, మీ స్వరాన్ని వినిపించండి. చదివిన లేఖన భాగాన్ని తేటగా సూటిగా వివరించుకోవడానికి సమయోచితమైన జ్ఞానంతో నింపి సమయోచితమైన సహాయాన్ని దయచేయమని యేసు నామములో మా మనవులకి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. గమనించగలిగితే లేఖన భాగం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ఏమయ్యున్నదంట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ మాటని నేను మిమ్మల్ని అడగాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటని మిమ్మల్ని అడగాలని, మీతోనే సమాధానం చెప్పించాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, గమనించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. జాగ్రత్తగా గమనించగలిగితే ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే ఒక మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? మీరు సమాధానం చెప్పాలి. నేను రెండు మాటలు చెప్పాలనుకున్నాను. మీరు చెప్పేదాన్ని బట్టి వాక్యాన్ని ముగిస్తాను. 2 మాటలతో ముగించమంటారా? 5 మాటలు చెప్పమంటారా? 10 మాటల్లోకి వెళ్ళమంటారా? ఆలోచించేది. జాగ్రత్తగా గమనించగలిగితే నా హృదయంలో ఉన్న ఆందోళన, నా హృదయంలో పెట్టిన ఆలోచన, నాలో ఉన్న ఒక ఉద్దేశం ఈ రోజున మనం పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇదే ఉద్దేశం. కానీ చాలా మంది మొదట ఎక్కడ మొదలు పెడతానంటే సేవకులమైన మా దగ్గర మొదలు పెడతాను. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని ధారాళంగా చదవగలం, ధర్మశాస్త్రాన్ని ధారాళంగా ప్రకటించగలం, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోగలం, ధర్మశాస్త్రాన్ని వెదజల్లగలం, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ కూడా మేము అన్వయించుకోగలం. అయినప్పటికీ ఇతరులను ప్రేమించే విషయంలో చాలా వెనకబడి ఉంటాం. ప్రియులరా, జాగ్రత్తగా గమనించగలిగితే ఎక్కడ ఉంటామంట? అన్నిటిలో ముందున్నాం, ప్రేమించే విషయంలో వెనకున్నాం. ప్రియులరా, ఇది చాలా మంది సేవకులు కూడా వర్తించే మాట. నేను ఎవరిని కించబడ్డట్లా, అందుకే మొదట నా అని మొదలు పెట్టాను. జాగ్రత్తగా గమనించాలి. అర్థమవుతుందా మీకు? ఎందుకు మొదలు పెట్టానంటే ఏ కాడికి సేవకుడు ఎదుటోడు మీద కాదు, సేవకుడు కూడా అప్పుడప్పుడు నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను, మనందరం ఒకటే, ఒక శరీరమై ఉన్నాం.
ఏకాత్మై ఉన్నామని చెప్పగలిగిన వాడే నిజమైన సేవకుడు. ప్రియులారా, మినహాయించి మాట్లాడేంత భక్తి నా దగ్గర లేదు, మినహాయించి ఏలు పెట్టి చూపించేంత శక్తి నా దగ్గర లేదు. కాబట్టి నేను మాట్లాడే మాట ఒకటి గమనించండి. ధర్మశాస్త్రం అంతటిని కూడా చదువుతున్నాం. ధర్మశాస్త్రంలో ఎక్కడేముందో విశ్వాసం ఎలా జీవించాలో చెప్పగలుగుతున్నాం, కానీ మేమెలా జీవించాలో మమ్మల్ని మేము బోధించుకోలేకపోతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, బోధించి బోధించి నేను భ్రష్టున్నైపోతానేమో. అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంట, ఆయన కూడా బోధించుకుంటున్నాడంట. ప్రియులారా, జాగ్రత్త గమనించగలిగితే ఏ సేవకుడైనా సరే బోధించటం కన్నా కూడా పాటించి ప్రకటించడం మేలు, పాటిస్తూ ప్రకటించడం మేలు. అప్పుడప్పుడు మనల్ని మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు సేవకులు, ఒక సేవకుడు అక్కడ చెబుతుంటే ఈ సేవకుడు ఇష్టపడలేదు, అవునా కదా? ఈ సేవకుడు అలాగెందుకు చెప్పాలి, ఎలాగెందుకు చెప్పాలి? ఒక మాట చెప్పాలంటే, దైవజనమా, దేవుని సేవకులారా ఆలకించండి. దేవుడు అందరికి ఒకటే ఇస్తే ఇంతమంది సేవకులు ఎందుకు? దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది? అసలు అందరికీ ఒకటే జ్ఞానాన్ని ఇచ్చి అందరూ ఒకే మాట చెప్పాలంటే ఎంతమంది సేవకులు ఎందుకు? దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇస్తాడు, ఇంకొక సేవకుడికి ఇంకొక ప్రేరేపణ ఇస్తాడు, ఇంకొక సేవకుడికి ఇంకొక ప్రేరేపణ ఇస్తాడు. వాళ్ళ ప్రేరేపణ బట్టి వాక్యాన్ని ప్రకటించడమే కానీ సొంతగా ప్రకటించాలనుకున్నవాడు తొలి మాటల్లోనే పడిపోతాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ప్రియులారా? అర్థం అవ్వాలని చెప్తున్నాను. చాలా మంది సేవకులు ఆయన అది చెప్పాడు అది చెప్పకూడదు, ఈయన ఇది చెప్పాడు ఇది చెప్పకూడదు, ఆయన ఎందుకు అది చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇతనికి అతని మీద ప్రేమ లేదు. ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నాడు కానీ పాటించటం లేదు. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నాడు కానీ పాటించటం లేదు. ప్రేమించమని చెబుతున్నాడు కానీ ఇతను ప్రేమించటం లేదు. ప్రేమించాలని చెబుతున్నాడు కానీ ఇతను ప్రేమించటం లేదు. ఇతనిలో ప్రేమ లేదు కాబట్టి అవగాహన వాళ్ళు ఏమి చెప్పినా ఇతనికి నచ్చటం లేదు. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? జాగ్రత్త గమనించగలిగితే ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే, ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి మాటని తెలుసుకుంటున్నాం కానీ కొన్ని మాటలు దాటేసి వెళ్ళిపోతున్నాం. మేము దాటేసేవాడు భక్తుడు కాదు, దాటెళ్ళేవాడు విశ్వాసి కాదు. ఖచ్చితంగా గమనించగలిగితే దేవుని మాటలు ఉన్నదన్నట్టుగా ప్రకటించి ఉన్నదన్నట్టుగా పాటించమని పాటిస్తూ ప్రకటిస్తూ ముందుకెళ్తే కొద్ది కాలం బతికినా 4 మాటలు చెప్పిన సేవకుడంటే నెంబర్ 1 స్థాయిలో ఉన్నట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదట మా దగ్గరికి వచ్చాం. తర్వాత ఈయన చేసిన పని ఏంటంటే, ఈ సంఘాన్ని మాత్రమే ప్రేమిస్తాడు, ఈ సంఘాన్ని మాత్రమే ప్రేమిస్తాడు, ఈ సంఘ విశ్వాసులనే ప్రేమిస్తాడు. పక్క సంఘ విశ్వాసులను ప్రేమించాడు. పక్క సంఘ విశ్వాసులు కనబడితే పెదాలతో నవ్వుతాడు, హృదయంతో తిడతాడు ఈ సేవకుడు. జాగ్రత్తగా గమనించగలిగితే కొన్ని సంఘాలు నేను చూస్తున్నా, అన్ని ఉన్నాయా లేవని నేను చెప్పలేదు కానీ కొన్ని సంఘాల వాటిలో నువ్వు ఉన్నాయని జాగ్రత్త. ప్రియులారా, సేవకుడు గిరిగీసి గీతలు పెడితే విశ్వాసులు దాటలేక ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తాం, నా కర్మాన్ని కొట్టుకున్న విశ్వాసుని నేను ఇంతమందిని చూశాను. ఒక సేవకుడు దగ్గరికి వెళ్ళిన విశ్వాసులు ఏం చేస్తామండి, తప్పటం లేదు, ఏం చేస్తామండి, మా కర్మ, ఏం చేస్తామండి, పాటించాలి, ఏం చేస్తామండి, ఇవ్వాలి, ఏం చేస్తామండి, తేవాలి, అప్పు సొప్పు తెచ్చి ఆయనకి ఇవ్వాలి, లేకపోతే నిందలేస్తాడు, లేకపోతే నీ విశ్వాసం కాదంటాడు, లేకపోతే నీకు ఎత్తబాటు లేదంటాడు, లేకపోతే నీకు దిద్దుబాటు లేదంటాడు, లేకపోతే నీకు పరలోకం లేదని చెప్పిస్తున్నాడండి. మేము సేవకుడని బాధపడే భార్యలున్నారు, భర్తలున్నారు, పిల్లలున్నారు. ప్రియులారా, స్వయంగా నా చెవులతో నేను విశ్వాసుల దగ్గర తీసుకున్న ఈ యొక్క మ్యాటర్ని మీకు చెప్తున్నాను. జాగ్రత్త గమనించగలిగితే ఈయనేం చేస్తాడంట, సంఘములో వాటికి మాత్రమే ప్రేమిస్తాడు. ప్రేమిస్తున్నానని ఇతను అనుకున్నాడు కానీ సంఘస్థులు కొంతమంది ఇతను ప్రేమించట్లేదనే విషయాన్ని తెలుసుకోవట్లా. సేవకులు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు. నేను సేవకులు ఉద్దేశించి మాట్లాడటల్లా, నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాను అనుకోండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నేను వారు ఎంత పెద్ద సేవకులైనా సరే, ఎంత పెద్ద సేవకులైనా సరే, ఏంటంట, ఎంత పెద్ద సేవకుడైనా సేవకుడే. ఆ సేవకులలో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఒకవేళ నేను అలా ఉంటే
నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. నువ్వు అలా ఉంటే నిన్ను నువ్వు మార్చుకో ప్రియులారా. దైవ జనమ, దైవ సేవకులారా గమనించగలిగితే మంచిది అని ఆలోచన చేయండి ఒకసారి ప్రియులారా. ఇలా సేవకులు ఎలా ఉన్నారంట, సంఘాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారు, సంఘములో కూడా అందరిని ప్రేమించరు. కొంచెం గట్టిగా ఉన్న వారిని ప్రేమిస్తారు, కొంచెం బాగా ఉన్న వారిని ప్రేమిస్తారు. ఎందుకు అనంటే ధన విషయంలో గట్టిగా ఉండాలా, ఇచ్చే విషయంలో గట్టిగా ఉండాలా, తెచ్చే విషయంలో గట్టిగా ఉండాలా, లేకపోతే ఇనే విషయంలో గట్టిగా ఉండాలా. ఈ గట్టితనం అనే దానిలో ప్రత్యేకమైన ఒక లుక్ కనపడతా ఉంది సేవకుడికి. ప్రియులారా, సేవకులు ఎలా ఉన్నారు అని చెప్పడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ ఈ మాటలు మాట్లాడుతున్నారు. ద్వేషించడం నా ఉద్దేశం కాదు, ప్రేమించమని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రేమించడమే. ప్రేమించడం అంటే ఇంకోటి ఏంటో తెలుసా, సరి చేయటం. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రేమించడం అంటే ఏంటి? వదిలేయటమా? కాదు. ప్రేమించడం అంటే సరి చేయటం, ప్రేమించడం అంటే గద్దించటం, ప్రేమించడం అంటే మందలించటం, ప్రేమించడం అంటే లోబడటం, ప్రేమించడం అంటే అవకాశాలకు తెలియపరచడం లేకపోతే తెలుసుకోవటం. దేవునికి స్తోత్రం. అవునా కాదా? అపోస్తలుడైన పౌలు, పేతురు ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేసి వాక్యంలో ముందుకెళ్తారు. పేతురు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా యూదులుగా మార్చడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడట. ఆ పరిసర ప్రాంతాల్లో ఒక విందు జరుగుతుంటే ఆ విందులో పేతురుతో పాటు ఉన్న వారందరికీ కూడా బోధన చేస్తా ఉన్నారట. ఆ విందు క్రైస్తవులది కాదు, ఆ విందు సరైన పద్ధతిలో జరగట్లేదు. అలాంటి సరైన పద్ధతిలో జరగని ఒక అపోస్తలుడైన పేతురు భోజనం చేస్తుంటే ఆ టయానికి పౌలు వెళ్ళాడంట. అక్కడికి పౌలు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని తింటా పౌలు చూడగానే ఇలా కూర్చున్న పేతురుతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇట్లా తిరిగాడంట ఒక పక్కకే. తెలంగాణలో ఏనెళ్ళి అన్నా అన్నాడంట. దేవుని స్తోత్రం. అన్నా అని పేతురుతో మాట్లాడుతున్నాడంట. ఏమని? క్రైస్తవుడు అయిన నీవు అనేకులను యూదులుగా చేయడానికి వచ్చి నీ ప్రాంతంలో వీరితో కలిసి భోజనం చేస్తా ఉంటే వీరిని ఎలా చెప్పగలుగుతావు? నీకే ఒక క్రమం లేదని పౌలు ఆయన్ని పేతురుని నిలబెట్టి ఒక మాట చెప్పాలంటే కడిగాడని కూడా చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. కడిగేస్తే పేతురు మారు మాట మాట్లాడలేదంట. కానీ ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నారు చెప్పనా? ఒక సేవకుడు వెళ్ళి అన్నా నువ్వు ఇలా చేయటం తప్పు అని అనుకో, నిన్నగా మొన్న వచ్చేవారా తమ్ముడా నువ్వు, నిన్నగా మొన్న వచ్చిన బచ్చిగా నువ్వు నాకు చెప్తున్నావేంది? దేవుని మాకు ఏం తెలుసు నీకు? దేవుని మర్మాలు ఏం తెలుసు మాకు నీకు? మేము చేసిన స్టడీస్ ఏంటి, మాకున్న క్యాడర్ ఏంటి, మాకున్న పొజిషన్ ఏంటి, మాకున్న జ్ఞానం ఏంటి, మాకున్న సంఘం ఏంటి, మాకున్న విస్తరణ ఏంటి, మాకున్న స్ట్రెంత్ ఏంటి నీకు అర్థం కావట్లా. నువ్వు బచ్చగాడివి, నువ్వు చిన్నోడివి రా తమ్ముడు, అందుకే నీకేం తెలియదు. కాబట్టి నువ్వు వెళ్ళు. ఒక అనుభవం, పెద్ద సంఘాలు కలిగిన వారిమని అనుభవం అనుకుంటున్నారు. ప్రియులారా, ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పేతురుని గద్దిస్తే పేతురు మారు మాట మాట్లాడకుండా అక్కడి నుంచి తల వంచుకుని వెళ్ళాడంట. ప్రేమిస్తే గద్దిస్తాం, ప్రేమిస్తే లోబడతాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచండి. ప్రియులారా, ఎక్కడ నీ ప్రేమ? ధర్మశాస్త్రం అంతా చెప్పుచున్న ఒకే ఒక మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే సేవకుడైన నీవు తోటి సేవకుడిని ప్రేమించలేకపోతున్నావు. సేవకుడైన నీవు నీ సంఘములోనే అందరిని ప్రేమించలేకపోతున్నావు. సేవకుడైన నీవు నీ సంఘములతో పాటు పక్క సంఘస్థులను ప్రేమించలేకపోతున్నావు. విశ్వాసులను ప్రేమించలేని మనము సేవకులమా? గమనించగలగా. సేవ చేయటం అంటే నా మట్టుకు నేను బ్రతికేస్తున్నాను, నేను దేవుణ్ణి ధారాళంగా ప్రకటిస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను, నేను అపోస్తలుల బోధ చేస్తున్నాను అనుకోవటం భ్రమ. చాలా మంది అలాగ అనుకుంటున్నారు. ఏమని? నేను అపోస్తలుల బోధ బోధిస్తున్నానండి. మంచిదే, బోధించు. అంతకన్నా కావాల్సిందే ఉంది. అపోస్తలుల వల్లే చేస్తున్నావా లేదు, యేసు వల్లే చేస్తున్నావా లేదని నేను అడగను. ఇప్పుడు అపోస్తలుల వల్లే చేస్తున్నావా లేదా? అపోస్తలుల దగ్గర ఎకరాలు అమ్మి తీసుకొచ్చి విశ్వాసుల పాదాల దగ్గర పెడితే ఒక్కడ కూడా ఇల్లు కట్టించుకోవాలా? మీకు అర్థం కాల?
విశ్వాసులంట ఎకరాలు అమ్మారంట, ఇళ్ళు అమ్మారంట, కలిగిన సమస్తమును అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పోస్తే వాళ్ళంట పేదవారు ఎవరున్నారు, విధవరాళ్ళు ఎవరున్నారు, ఆహారం లేని వారు ఎవరున్నారు, ఆరోగ్యహీనులు ఎవరున్నారు, వస్త్రహీనులు ఎవరున్నారని వీళ్ళందరిని చూసి తీసుకెళ్లి వాళ్ళకి పంచి వాళ్ళందరిని ఆదుకుంటూ పరిచయం చేశారంట. మరి ఈ రోజున సేవకుడు అయిన నీవు నీ పరిస్థితి ఏంటి? తీసుకురా, ఈ ఏడ స్థలం కొందాం, ఏడ పొలం కొందాం, ఏ కారు కొందాం, కారు కావాలి, స్థలం కావాలి, ఇల్లు కావాలి, ఓకే. భూమి మీద ఒక నివాస స్థలం కావాలి, తిరగటానికి కారు కావాలి, తినటానికి తిండి కావాలి. కానీ ఎంతగా ఆ అపోస్తుల బోధాన్ని పెట్టుకునే పేరు ముందు నీ ప్రవర్తన ఏంటి? తీసుకెళ్ళావా? దాచుకున్నామా? ఇంతవరకే జరుగుతా ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు వచ్చిన నీ ఆదాయాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇయ్యాలా? నువ్వు దాచుకొని, ధనం మీద ఉన్న ఆశ ఉన్నవాడు దాచుకొని, పొలం మీద ఆశ ఉన్నవాడు దాచుకొని, లోకస్తుడు దాచుకొని, నువ్వు క్రైస్తవుడు అని నువ్వు దాచుకొని, సేవకుడు అని నువ్వు దాచుకొని, అలాగా వారికి మనకి తేడా ఏముందప్పుడు? లేదు కదా. ఇప్పుడు అతను ఆస్తిని రోజు రోజుకు పెంచుకుని, ఇదిగో ప్రపంచ దేశంలో నేను ఒక ధనికుడనే పేరు కావాలి అనే ఆశతో అతను దాచుకుంటే, మరి నువ్వెలా దాచుకుంటున్నావు? దేనికి దాచుకుంటున్నావు? అదేమంటే నేను సేవ చేస్తానండి, నాకు ప్రేమ ఉందని నీ ప్రేమ ఇక్కడ కనబడుతుంది. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించో. ఒక సేవకుడి గురించి అవడానికి ఎంత టైం పట్టిందండి. మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఇంకా ఉంది చెప్పాలంటే. మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి? విశ్వాసుల్లో సంఘంలోనే కొంతమందికి ఒకళ్ళు ప్రేమించే మనసు ఉండదు. సంఘంలోనే ఒకరిని ఒకరు ప్రేమించే మనసు ఉండదు. ఆమె ఈడ కూర్చుంటే ఈమె ఆడ కూర్చుంది, ఆయన ఇంటి కూర్చుంటే ఈయన ఇంటి కూర్చుంటాడు. వచ్చేది ఎక్కడికి? దేవుని సన్నిధికి, దేవుని సంఘములోకి. ఏకాత్మ కలిగిన ఆ ఆత్మను పొందుకున్నాం మేము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము పొందుకున్నాం, ఆత్మ మాలో నివాసం చేస్తుంది అంటారు. కానీ ఈడకొచ్చి ఆ ఒక్క ఆత్మని రెండుగా చేస్తారు వీళ్ళు. విశ్వాస జీవితం జాగ్రత్త గమనించగలిగితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే నీలో ఉంది, తనలో ఉంది ఒకే ఆత్మ. ఆ ఆత్మే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడు. ఆత్మను ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘములో రెండు చేస్తున్నావు విశ్వాసి. జాగ్రత్త. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాటకి ఏంటంటే సంఘములోనైనా నీకు అయితలేదు. విశ్వాసి నీవు నీ పక్క సంఘం వాళ్ళ కనబడితే రెండు చేతులు ఎత్తి ప్రైజ్ రావడం చెప్పలేవు. ఒక మాట చెప్తాను వినండి. ఎకలేపాలెంలో బాజీ అని ఒక అబ్బాయి ఉన్నాడు, గుంటూరు అతనిది. నేను అక్కడ మందిరం కట్టడం మొదలు పెట్టిన తర్వాత కాస్త కొత్త పని చేస్తా ఉంటాడు, ఫైనాన్స్ అతను. అతనికి ఒక మాట అలవాటు చేశారు, ప్రైజ్ ది లార్డ్ అని. ఫస్ట్ ఫోన్ చేయగానే అన్న తిన్నావా, ఎలాగున్నావు ఇవన్నీ అడగదు. ఫోన్ చేయగానే ఎంత మందిలో ఉన్నా అన్న ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, నీకు చలనం లేదేమో. అతను మాట్లాడే ఫస్ట్ మాట ఏంటంటే, ఎంత మంది అన్నా ఉన్న నేను కనపడితే అన్నా ప్రైజ్ ది లార్డ్. ఒక సందర్భాన్ని బట్టి ఆమేన్ అని అంటాడు. నిజ క్రైస్తవులలో లేదు ఇది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానని జాగ్రత్తగా గమనించాలి. అతను ఫోన్ చేస్తే ఫస్ట్ మాట అన్నా ప్రైజ్ ది లార్డ్, కనబడితే ఫస్ట్ మాట. ఆ చుట్టూ ముస్లింస్ ఉంటారు, ఆ చుట్టూ హిందువులు ఉంటారు, అందరు ఉంటారు. వీరితో పాటు క్రైస్తవులైన విశ్వాసులు కూడా ఉంటారు. వీరు మాత్రం ఏం చెప్పరు, కానీ ఇతను మాత్రం అన్నా ప్రైజ్ ది లార్డ్ అని ఇలా నుంచుంటాడు. ఒక మాట మాట్లాడి దేవుడు నిన్ను దీవించను గాక అంటే ఆమేన్. అందరు ఆశ్చర్యపోతారు. పక్కనోడు నీకు ఎలా అలవాటు అయిందంటే, అన్నతో నన్ను అన్న పాసన చేసేటట్టున్నాడు అని. అతను ఫైనాన్సరు, రూపాయి అంటే ఎంతో మొక్కువ. అలాంటి వ్యక్తి ఏమంటాడంటే, ఆ దేవుడు లేకపోతే నేనెక్కడున్నానన్నా. దేవుని స్తోత్రం. క్రైస్తవులలో లేదు. ఈ సంఘ విశ్వాసి ఇంకో సంఘ విశ్వాసి కనబడితే మనస్ఫూర్తిగా వందనాలు అనలేకపోతున్నాం. ఎందుకని? ధర్మశాస్త్రాన్ని వింటున్నాం, చదువుతున్నాం, ఆ ధర్మశాస్త్రం ప్రకారం వెళుతున్నాం అనుకుంటున్నాం. కానీ ధర్మశాస్త్రం అనేది మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే, వాక్యం అనేది మందిరంలో ఉన్నంత మాత్రమే పనిచేస్తుంది.
మందిరము దాటి వెళ్ళగానే ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళ మీదకి ఫోకస్ వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని వెళ్తానే ఉన్నావు, నీకు ఇంకొక చర్చి విశ్వాసులు ఎదురైతే నవ్వుతూ వందనాలు అంటావు, కానీ ఆ భుజం మీద బైబిల్ తీసి 2 చేతులు ఎలా పెట్టి వందనాలు అనే ప్రేమ నీ దగ్గర లేదు. ఎందుకంటే నీ సేవకుడు నిన్ను ఎలాగో ఒక తీవ్రవాదులు తయారు చేస్తున్నాడేమో. జాగ్రత్త. మనదే కరెక్ట్మైన బోధ, మనదే నిజాయితీ బోధ, మనదే ఎత్తబడే సంఘం, మనమే ఈ ఊరిలో పెద్ద సంఘం, మనమే చాలా విశ్వాస నమ్మకం కలిగిన వారిని అని నిన్ను తయారు చేస్తే ఒకవేళ ముసుగులో వచ్చి బయటికి రా. అది నేను చెప్పినా సరే, ఇంకెవరైనా చెప్పినా సరే, నువ్వు నిజాన్ని కనుక్కో. ధర్మశాస్త్రము చెబుతున్న మాట ఏంటంట, పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ముగింపు వరకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇక్కడ ఇప్పుడు విశ్వాస జీవితం అయితే. తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం ఒకసారి. ఏదండి పాస్టర్ గారండి ఒక మాట చదివించి ఇది చెబుతున్నారంటే అన్ని ఉన్నాయి, మరి నేను మధ్యలో కట్ చేసుకుంటానే వెళ్తున్నా, ఇంకా అవ్వాల, అసలు ఏది పూర్తిగా అవ్వాల, కానీ అవగాహన కల్పిస్తున్నా. జాగ్రత్త. ఇంట్లోకి వెళ్దాం. ప్రియులారా, ఒక తల్లి తండ్రి లేదు, ఒక భార్య భర్త ఎప్పుడు వరకు, ఎన్నాళ్ళ వరకు. రాత్రి ఒక సందర్భం వస్తే, రాత్రి ఎక్కడ నేను నరసరావుపేట దగ్గర కనపర్తి అనే ఊర్లో వాక్యం చెప్పి తెల్లారికి 3 అయింది నేను వచ్చాను. కరెక్ట్గా 3 అయింది. 3ంటికి మళ్ళా పడుకొని లేచి ఆతురాతుతో ఎక్కడికి వచ్చాను. మంచిది, దేవుడు నన్ను బలపరిచాడు, వాడుకున్నాడు. మంచి అక్కడ వాక్యం చెప్తుంటే నాకు ఒక భార్య భర్తలు గుర్తొచ్చాడు. పాస్టర్ గారిని అడిగాను, అయ్యా ఆమెకి బాప్తిసం ఇచ్చారంటే ఇవ్వలేదండి, ఇవ్వాలని, తొందరగా ఇచ్చేయండి అన్న. అంటే నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మొట్టమొదటి మెసేజ్ వాళ్ళ పెళ్లిలోనే చెప్పాను. జోషి అని అమ్మాయి పేరు ఆశ అనుకుంటాను. సరే చెప్పాను. ఆ అమ్మాయికి బాప్తిసం లేదు, అతను బాప్తిసం తీసుకున్నాడు. తొందరగా ఇవ్వండి అన్న. ఎందుకండి అన్న అంటే, ఆ పాస్టర్ గారు పెళ్ళయింది కొత్త, ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా బాగుంటది, ఇప్పుడు భార్య ఏం చెప్పిన భర్త ఏం చెప్పిన వింటాడు, ఇదే హోప్స్ ఉన్నాయి, కాబట్టి ఇప్పుడే ఆయన మీద ఎలాగోలాగా బాప్తిసంలోకి ఇప్పించేసేయండి. ఇంకా కొన్నాళ్ళు ఒక 5-6 నెలలు పోయారనుకో, వీళ్ళలో కొంచెం మొదలైద్ది. ఆ ప్రేమ ఏముంటదంట, నిన్నున్న ప్రేమ ఇవాళ ఉండదండి, కొంచెం సడలిపోద్ది, కాబట్టి తొందరగా బాప్తిసం ఇవ్వండి అన్న. జాగ్రత్తగా. ఇప్పుడు భార్య భర్తల్లో ఏముందంట, పేరుకు మాత్రమే భార్య భర్తలు, కానీ పేరుకు మాత్రమే భార్య భర్తలు. పట్టుకున్నాను కాబట్టి, కట్టించుకున్నాను కాబట్టి. జాగ్రత్తగా గమనించగలిగితే ఈ భార్య భర్తల్లో ఈ భేదాలు మొదలున్నాయి. వీళ్ళు కూడా ఒకరినొకరు ప్రేమించుకునే తత్వాలు లేవు. మీకు అర్థమవుతుందా? ఇక వీరిని కూడా ఒకరినొకరు ప్రేమించుకునే తత్వాలు లేవు. భార్య అభిరుచి భర్తకి నచ్చట్లేదు, భర్త అభిరుచి భార్యకి నచ్చట్లేదు, ఏమో ప్రవర్తన ఆయనకి నచ్చట్లేదు, ఆయన ప్రవర్తన ఏమక నచ్చట్లేదు. ఏళ్లలో మొదలైంది మరలా. జాగ్రత్త గమనించండి ప్రియులారా. ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసేది ఏంటంటే, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ సుఖంలో, నీ అనారోగ్యంలో, నీ ఆరోగ్యంలో నేనున్నా, డోంట్ ఫియర్ అని ప్రమాణం చేస్తున్నాం. ఈయనకు వచ్చేటప్పటికి నువ్వు ఎట్టదత్తే నాకెందుకు, నువ్వు ఎట్టదత్తే నాకెందుకు అని అపురూపమైన ప్రేమ చూపిస్తున్నారు భార్య భర్తలు. ఇక్కడ అపురూపమైన ప్రేమే, నిజమే. సావని అమ్మాయి, మీ ఆయన అక్కడ ఉన్నాడు ప్యాకెట్ దగ్గర తాగుతున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు, సావని ఈ ప్రేమలోకి వచ్చేసింది. ఏ ప్రేమ? ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఒకప్పుడు నువ్వు కాకపోతే నేను ఉండలేను, నువ్వు నన్ను విడబాడితే ఏది, నువ్వు నాకు ఎడంగా ఉంటే నేను తట్టుకోలేను, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, నువ్వు కనపడకపోతే అసలు నేను నిద్ర పట్టదు నాకన్న భార్య ఇంటికి రాకపోతే బాగుండు అనే నాకు వచ్చేసింది. భర్త కూడా ఏంటంటే ఏమైనా సావనేది 7వ చోట నాకు తిప్పలా చేయబడింది అని. ఒకసారి నేను ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్త గమనించండి. నా భార్యకి ఉద్యోగం రాని కొత్తలో ఒక వ్యక్తి అన్నాడు. ఏమన్నాడంటే, ఆడదానికి ఉద్యోగం వస్తే చాలు, ఎలాగైనా మనల్ని పోషించింది, దానికోసం నేను తిప్పలు పడుతున్నా అన్నాడు. నేనేమన్నానంటే, ఆ బ్రతుకు బ్రతకటం కన్నా ఆడదాన్ని ఇంట్లో కూర్చోబెట్టి పోషించడం బెటరు అన్నా. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది మాట? ఆడదాన్ని రోడ్డు మీద పంపిస్తే చాలా, అది ఏ విధంగా సంపాదించి బ్రతికించింది అనే ఒక బ్యాలెన్స్ ఆలోచన నాకు నచ్చలేదు. ఒక మాటలో చెప్పాలంటే
ఒక స్త్రీని బజారికి పంపించి అవసరమైతే ఏదో ఒకటి చేసి అంటే ఏం చేసి తేవాలి? ఆయన ప్రేమ ఎంత ఉందో చూసావా? ఎంత ప్రేమ! నన్ను బ్రతికిస్తే చాలు అని అంత ప్రేమ ఉంది వాడికి. నాకు నచ్చల వాడు. నా భార్య ఉద్యోగం చేస్తానంటే నేను వద్దన్న ఆ టైంలో. చిచ్చి, నువ్వు ఉద్యోగం చేస్తే నేను బతికేది అని అన్నాను. తర్వాత తన విధానాన్ని బట్టి, తన పెట్టుకున్న కన్నీరుని బట్టి ఉద్యోగానికి పంపించడానికి ఇష్టపడ్డాను. ఈరోజు ఆమె ఉద్యోగం చేస్తా ఉందంటే ఆమె తెస్తే ఎలా వల్ల బ్రతకాలనే ఆశ నాకు లేదు. ఆమె తెచ్చినవి నాకు ఇస్తే బతుకుదామని ఆలోచన ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు కూడా ఆమె జీవితం, నేను మళ్ళీ చెప్తున్నా, ఆమె జీవితాన్ని కల్లార ఎంత అని నేను ఇంతవరకు చూడలేదు. నాకు అవసరం కూడా లేదు ఒక మాట చెప్పాలని. ఆమె బాధ్యతలు ఆమెకు ఉన్నాయి, ఆమె చేయాల్సినవి ఆమెకు ఉన్నాయి, ఆమె చేస్తా ఉంది. ఈ రోజు ఇదిగో ఎంత కరెక్ట్ గా ఎంత వచ్చింది మన జీవితం అనేది నేను చూడలేదు. ఎంత అని చెప్పడం తప్ప. ఒక ఆడ మనిషిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఆలోచన చెయ్యి. నాకు నిజంగా ఆ మాట నన్ను కలవరం పెట్టేసింది. కలవరం పెట్టేసింది అంటే చీ అనిపించింది, వేరే కాదు, చీ అనిపించింది. ఏసీ కాలేజ్ సెంటర్ లో జరిగింది ఇది. ఏసీ కాలేజ్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర జరిగింది ఈ డిస్కషన్. ఆడదానికి ఉద్యోగం ఇస్తే పంపిస్తే చాలంటే ఎంత ప్రేమిస్తున్నాడు భార్యని భర్త. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత పిల్లల్లోకి వస్తే పిల్లల దగ్గర మొదలవుద్ది. పెద్దోడంటే తల్లికి ఇష్టం, చిన్నోడంటే తండ్రికి ఇష్టం. వీళ్ళిద్దరు ఇక్కడ విభజించి ఒక ఆత్మ అని చెప్పేవాళ్ళు రెండు చేస్తున్నాడు ఇక్కడ మళ్ళీ. బా ఏంటండి, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నామన్న చావుకుడి దగ్గర మొదలెస్తే విశ్వాస జీవితం దగ్గరికి ఇంట్లోకి వెళ్తే ఇంట్లో కూడా ఏమవుతుందంట, రెండుగా పడతా ఉన్నాయి. ఇదిగో నీకు 100, అన్నయ్య 100 అని అనొచ్చు, కానీ నీకు 100, పెద్దోడికి 150. ఎందుకంటే ఆడు ఖర్చు పెడతాడు, నువ్వు ఖర్చు డబ్బులు ఎవడైనా ఖర్చు పెడతాడు. ఇంతే. ఇది వరకు 10 పైసలు ఇస్తే ఎక్కువ, మాకు 10 పైసలు. ఈరోజు 10 రూపాయలు ఇస్తే చిన్నపిల్లలు ఏమంటారంటే 10 అని ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు ప్రియులారా. ఎలాగా? ధర్మశాస్త్రము చెప్పుచున్న మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే కట్టుకున్న భార్య భర్తను ప్రేమించట్లా, భర్త భార్యని ప్రేమించట్లా. ఒకే కడుపున పుట్టిన ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని ఒకేలాగా ప్రేమించలేకపోతా ఉంది. ఆ తండ్రి ఆ బిడ్డలు ఇరువురిని ఒకేలాగా ప్రేమించలేకపోతున్నారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అయితే ధర్మశాస్త్రము ప్రేమించండి అని రిక్వెస్ట్ చేస్తా ఉందా? ఏమండి? ధర్మశాస్త్రము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని రిక్వెస్ట్ చేస్తా ఉందా? ఆజ్ఞ ఎక్కడుంది? లేవికాండం ఒకసారి చూడండి చెప్తాను ప్రియులారా. లేవికాండంలో ఒకసారి చూడండి చెప్తాను. అక్కడ 19వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి ప్రియులారా. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. జాగ్రత్తగా గమనించగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు? కోపగించుకొనక నీ ప్రజలను కీడు చేయక ఉంచుకొనక నిన్ను వలె. ఇప్పుడు నిన్ను వలె నీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దాకా ఎక్కడ దాకా వెళ్ళాం? సేవకుల దగ్గరికి వెళ్ళాం, సంఘంలోకి వెళ్ళాం, విశ్వాసుల దగ్గరికి వెళ్ళాం, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాం, పిల్లల దగ్గరికి వెళ్ళాం, భార్య భర్తల దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు నీ దగ్గరికి అంటే ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. ఇప్పుడు చెప్పండి, కీడుకి ప్రతి కీడు చేయొద్దన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా చేయగలిగిన భక్తులు ఎవరన్నా ఉంటే, వీళ్ళకి ఇది జరిగితే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరు లేదా మనలో? ఏది జరిగితే మేలు జరిగితే కాదు, మేలు జరిగితే బాగుండు అనేది తర్వాత సెకండరీ. అసలు అది కదా? ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు ఇల్లు? విశ్వాస జీవితం కలిగిన వారు. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఆర్డర్. రిక్వెస్ట్ కాదు ఇది. మీకు అర్థమవుతానని చెప్తున్నా. రిక్వెస్ట్ కాదు ఇది, ఆర్డర్. భార్య
భర్త భార్యకి ఆర్డర్ ఇస్తాడు. ఏమని? సాయంత్రం నేను వచ్చేవారికి మాంసం కూరలో పలానా ఐటెం వేసి వండి ఈ రీతిలో వండి ఆడపెట్టు, నేను వస్తాను. ఆర్డర్. తల్లి పిల్లలకి ఒక ఆర్డర్ వేసింది, పని అప్పచెప్పా, పలానా పని నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు చెయ్యకపోతే నీ ఒళ్ళు పగులుద్ది అని ఆర్డర్. జాగ్రత్తగా గమనించండి. యజమానుడు భార్యకేస్తే, తల్లి పిల్లలకి ఆర్డర్ వేస్తే, అలాగే స్నేహితుడు ఇంకో స్నేహితుడికి ఆర్డర్ వేస్తాడు. ఏమని? అరే నేనంటే నీకు ఇష్టమైతే ఈ పని నువ్వు చేయాల్సిందే, లేకపోతే బాగోదు. స్వతంత్ర భావముతో ఒళ్ళు పగలగొడతా అని చెప్తాం. జాగ్రత్తగా ఆర్డర్. బైబుల్ అంతా చెబుతున్న మాట ఏంటంటే రిక్వెస్ట్ ఏమి లేదు. సేవకుడిగా నేను చెప్పేది కూడా రిక్వెస్ట్ ఏం కాదు. నచ్చితే వినండి, నచ్చకపోతే మానేయండి. కానీ అసలైన వాక్యం ఏందో తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుచున్న మాట, కోపగించక కీడు చేయక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఇప్పుడు చెప్పండి, నిన్ను వలె అనే మాట నీ నుంచి ఒక మాట నాకు చెబితే నేను చెప్తా మీరేంటని, మనమేంటనే చెప్తాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే మీరు చెప్పండి, చెప్పాలి. ఎలా ప్రేమించుకుంటారు మిమ్మల్ని మీరు? ఏం ప్రేమిస్తారు? నిన్ను నువ్వు, నీకేది అవసరమో చెప్పండి, పర్వాలేదు. కొద్దిగా లేట్ అయినా కానీ సమృద్ధిగా తెలుసుకొని వెళ్దాం. ఓకే, మీరు అయిపోయింది. అసలు నువ్వు సంపాదించుకునే దాన్ని ప్రేమించేలాగా పెట్టావు. మీరేమన్నారు? నన్ను నేను ప్రేమించుకున్నట్టు నన్ను నేను ప్రేమించుకున్నా. చెప్పండి, జాగ్రత్తగా గమనించగలిగితే నేను అదే చెప్పాను. నాలో ఓ ఆత్మ చొరబడి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నేను ఆలోచిస్తున్నాను. 3 వారాల క్రితం నుంచి ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నాను. 3 వారాల క్రితం రాసే ఈ వాక్యాన్ని నేను రాసుకున్నాను. అసలు నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించడం అంటే ముందు నన్ను ఎలా ప్రేమించుకుంటాను చెప్పనా? తాగటం అంటే ఇష్టం నాకు, దాన్ని ప్రేమిస్తాను నేను. కొట్టడం అంటే ఇష్టం నాకు, దానిని ప్రేమిస్తాను నేను. అసూయ అంటే ఇష్టం నాకు, దానిని ప్రేమిస్తా. కుళ్ళుగొత్తనం అంటే ఇష్టం నాకు, దానిని ప్రేమిస్తా. అవునా? ఇతరుల ద్వేషించడం అంటే ఇష్టం నాకు, దానిని ప్రేమిస్తా. ఇతరుల మీద నేరం వేయటం అంటే ఇష్టం నాకు, దానిని ప్రేమిస్తా. అబద్ధమాడటం అంటే ఇష్టం నాకు, దానిని ప్రేమిస్తా. చాలా ఉన్నాయి ఒక మనిషిలో, తెలుసా? మనం ఏమనుకుంటున్నామంటే అర్థంలో చూసుకొని నేను చాలా బాగున్నాను, దీని వరకు కాదు. నీ అసూయను నువ్వు ప్రేమిస్తున్నావు, నీ అవిటితనాన్ని ప్రేమిస్తున్నావు, నీ మోగతనాన్ని ప్రేమిస్తున్నావు, నీ గుడ్డితనాన్ని ప్రేమిస్తున్నావు, నీ కోపాన్ని ప్రేమిస్తున్నావు, నీ ద్వేషాన్ని ప్రేమిస్తున్నావు, నీ వికారమైన ఆలోచనతో అటుని ప్రేమిస్తున్నావు. కానీ ఎదుటివాడిని ఉంటే నీకు నచ్చవు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీ చక్కదనాన్ని బట్టి ప్రేమించడం అని కాదు. నువ్వు కొట్టుకునే శక్తి ఇతరులకు పెట్టమని కాదు, నువ్వు కట్టుకునే బట్టలకు ఇతరులకు ఏమని కాదు. చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, చాలా లోతుగా ఆలోచన చేస్తే మనలో ఉన్న ప్రతి ఈర్ష్యని మనం ప్రేమిస్తాం. అదే ఒక మాట అవకాశంలో కనబడితే మనం దాన్ని ప్రేమించం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇతర వారి నాశనాన్ని కోరుకునేటప్పుడు మనల్ని మనం ఇష్టపడతాం, తెలుసా? ఏమంటే మీరు తల్ల పైకి ఎత్తాలి. సిగ్గుతో ఉంచుకుంటున్నారో భయంతో ఉంచుకుంటున్నారో తెలియదు, కానీ జాగ్రత్త. ఈ రోజున ఆలోచించాయి. ఏంటంటే నేను చాలా సార్లు ఈ వాక్యాన్ని విన్నాను. చాలా మంది చెప్తున్నారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించను అంటే ఏదేదో చెప్తున్నారు, కానీ నాకు ఈ యొక్క మాటలు ఎందుకు చెప్పలేదనంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను చెప్తా ఉన్నాను. ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగు వారు, నిజంగానే ఒక సేవకుడు ఇంకొక సేవకుడు ఎందుకు ప్రేమించట్లేదంటే ఈయనలో ఉన్న అసూయ క్వాలిటీని ఈయన ప్రేమించి ఆయన ద్వేషిస్తున్నాడు.
ఒక విశ్వాసి, ఆ విశ్వాస ఆ సంఘాన్ని బట్టి నేను వినేది దేవుని వాక్యమే, తను వినేది దేవుని వాక్యం అంటారా. ఈ సేవకుని చెప్పేదాన్ని బట్టి వారిని ద్వేషించడానికి ఇష్టపడుతున్నారు. ద్వేషాన్ని ప్రేమిస్తున్నారు వీళ్ళంతే. ఎడబాటును ప్రేమిస్తున్నారు అంతే. లంచాన్ని ప్రేమిస్తున్నారు అంతే. అది ఇష్టం వాళ్ళకి. నేను లంచం తీసుకుంటాను కదండి, కానీ ఇంత దారుణంగా కాదంటే వీడు. అసలు లంచం తీసుకోవడం నేరమేగా. ఇప్పుడు ఇటు ముందుకెళ్తే ఇప్పుడు మనకి దగ్గరలో పెట్టారు, మందిరానికి దగ్గరలో వైన్స్ భలేగా ఉంది. ఇక్కడ పక్కన శ్మశానం, ఇక్కడ మందిరం. ఏంది అటు పోతే అటు, ఇటైతే ఇటు, ఎటైతే అటు తీసుకెళ్తారేక. జాగ్రత్త గమనించగలిగితే ఇప్పుడు అటు వెళ్తా ఉంటే అక్కడ ఆడ ఒకడు కింద పడిపోయి ఉన్నాడు, తాగి కింద పడిపోయి ఉన్నాడు. దగ్గరికి ఒక మాదిరికి నడిచేవాడు వెళ్ళి, రే ఎందుకు నీకు తాగుడు మానే అన్నాడు అనుకో, ఎట్లుంటది? నువ్వు కూడా తాగేవా అంటాడు. నేను తాగాను కానీ నీ అంత తాగలేదు అని అంటే, అసలు తాగేవు గారా నాయన. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? మనలో ఉన్న ప్రతి అక్రమాన్ని మనం ప్రేమిస్తాం. ఎదుటివాడు చేయగానే ఏం చేస్తామంటే దాన్ని పోతత్వం లేదు చూపిస్తాం. ఇది నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే. అర్థమవుతుందా? మీకేమన్నా అర్థమవుతుందా? ఏంటి అని అంటే అన్నాన్ని ప్రేమించడం కాదు, మంచి వస్త్రాలు కావాలనుకోవటం కాదు. అసలు చాలా ఉన్నాయి మనం ప్రేమించుకునే. అసలు ప్రేమించే ఏందో తెలుసా? ఇతరుల మీద ఈర్ష్య స్వభావం కలిగి ఉండటం, దాన్ని మనం ప్రేమిస్తున్నాం. కానీ అవకాడ వ్యక్తిలో అది ఇంత కనపడితే ఏమంటామంటే, నేను ఈర్ష్యపడతా కానీ మరి ఇంత దారుణంగా కాదండి అంట. అంటే అసలు ఒక మాట చెప్పాలంటే అతని కన్నా కూడా నేనే ఎక్కువగా ఈర్ష్యగా ఉన్నాను, కోపంగా ఉన్నాను, ద్వేషంగా ఉన్నాను, నేను చాలా అక్రమంగా ఉన్నాను అని అన్నిటినీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కానీ ఎదుటి వారిలో ప్రేమించలేకపోతున్నాను. ఎందుకంటే అది నాకు పెద్దదిగా కనబడతా ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అబ్బాయి మొదట నీ కంటిలో ఒక దోలాన్ని ఉంది, ఆ దోలాన్ని తీసుకుంటే అవకాడోడు కంటిలో నలుసు అనేది కనపడింది. అంతేగాని దోలా మీ దగ్గర పెట్టుకొని ఆడి దగ్గర ఎదుగుతావు ఏంటిరా తిక్కలోడా అంటున్నాడు. జాగ్రత్త గమనించగలిగితే ఓ విశ్వాసి సేవకుడా, భార్యగా ఉన్నా, భర్తగా ఉన్నా, పిల్లలుగా ఉన్నా, తల్లిదండ్రులుగా ఉన్నా, బంధువులుగా ఉన్నా, ఓ మనిషి నువ్వు ఆలోచన చేయాలంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ ఏమన్నాడు? కోపడమాక, నీ ప్రజలను ద్వేషించమాక, నీ ప్రజలను నిన్ను వల్లే ప్రేమించు అనంటే ఆ కోపాన్ని అణుచుకో. నీ కోపాన్ని నువ్వు ప్రేమిస్తావు, పక్కనోడు కోపాన్ని నువ్వు ద్వేషిస్తావు. నీ అసూయని నువ్వు ప్రేమిస్తున్నావు, పక్కనోడు ఏదైనా అసభ్యకరంగా మాట్లాడితే ద్వేషిస్తున్నావు. ఎక్కడ మొదలైందంటే బైబుల్ ప్రకటించే సేవకుడి దగ్గర నుంచి, బైబుల్ భుజం మీద పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లే ప్రతి విశ్వాసి దాకా, ప్రతి భార్య, భర్త, కుటుంబ సభ్యులు, మనిషి అనే ప్రతి వారి దగ్గర ఉన్న స్వార్థం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించలేకపోవటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర వస్తుందా? జాలబడినట్టుందా? జాగ్రత్త గమనించగలిగితే ఈ రోజు ఆలోచించాయి. ఇంటికెళ్ళో అద్దం ముందు నుంచోని పైన కనపడే శరీరాన్ని కాకుండా హృదయాన్ని అడుగు. హృదయమా నీలో ఏముందంటే అప్పుడు ఒక్కొక్కటి బయటపడింది. పక్కింటావు నువ్వు మాట్లాడిన మాట, ఎదురింటావు నువ్వు మాట్లాడిన మాట, నీ తోటి విశ్వాసిని నువ్వు మాట్లాడిన మాట, నీ పక్క లేకపోతే నీ సేవకుని నువ్వు మాట్లాడిన మాట, నీ గ్రామస్తులను నువ్వు మాట్లాడిన మాట, నీతో పాటు పనిచేసే వారిని నువ్వు మాట్లాడిన మాట, ఇదిగో నీకు తెలిసిన వారిని నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే, ఎక్కడి నుంచి ఖచ్చితంగా పశ్చాత్తాపం రావాల్సిందే. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడతాం. ఏంటంట? ఎక్కడ మొదలైతే ఎక్కడికి వస్తే ఎక్కడి నుంచి పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లు రావాల్సిందే. నిజమే కదా, నాలో అహంభావాన్ని నేను ప్రేమించేనే, ఎందుకని ఇతరులను ప్రేమించలేకపోతున్నా, ఎందుకని నేను పలానోళ్ళను ప్రేమించలేకపోతున్నాను అని అంటే నీలో ఏమి లేదో అది బయటకు వచ్చింది. నీలో ఏముందో అది నీకు తెలిసింది. తెలిసిన రోజున ఇతర మనుషులను ప్రేమించడానికి ఇష్టపడతావు. నేను భక్తుడిని అని చెప్పట్లేదు, అందరిని ప్రేమిస్తాను అని చెప్పట్లేదు. కానీ ఒక మాట చెప్తాను. 4 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. 4-5 రోజుల క్రితం పెట్టుకుంటాను. మేబీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు.
వాళ్ళు ఎక్కడోళ్ళో నాకు తెలియదు, వాళ్ళు ఏ జాతి వాళ్ళు కూడా నాకు తెలియదు. ఒక బాజీ ఫోన్ చేసి, బాజీ ఇందాక చెప్పాను కదా, అన్నా ప్రైజ్ ది లార్డ్, రేత్రి 11:30 ఫోన్ చేసి అన్నా ప్రైజ్ ది లార్డ్ అంటే, బాజీ నిద్రపోతానా అంటే, అందుకేనన్నా ఫోన్ చేద్దామా వద్దని చేస్తున్నాను, అయినా నువ్వు మాత్రమే చేయగలవని ఒక మాట నీకు చెప్పాలని నా మనస్సు ఆలోచన చేస్తుంది అన్నప్పుడు, చెప్పు బాజీ అంటే, ఒకతను ప్రాణాపాయాల్లో ఉన్నాడు, అతను హాస్పిటల్లో పెట్టి ఆల్మోస్ట్ చనిపోయాడు. అతనికి వెంటిలేటర్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటిస్తున్నారు. నువ్వు గనక రాగలిగితే నీకున్న పొజిషన్ బట్టి వాళ్ళని నిలదీసి అతని భార్యకి అతని పిల్లకి ఒకే ఒక కుమార్తె అన్న వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. మనం కూడా మనతో వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి చేయగలుగుతాం అన్నా అంటే, ఇప్పుడు రావాలా అంటే రావాలన్న 11 నుంచి 12 గంటల దాకా ఫోన్ లో డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఇక వాళ్ళు చివరాకన్నా మాట లేదన్నా నువ్వే రావాలి, నువ్వు వస్తే పని అవుతుంది అన్నప్పుడు, సరే నేను తెనాల దాకా బండేసుకొస్తాను బాజీ, టైం ఎంత అయింది, మీరు కారు వేసుకురండి అంటే, వాళ్ళు ఎంగ్లపాలెం నుంచి కారు తీసుకొని తెనాల దాకా వచ్చారు. వెళ్ళాం. ప్రియులారా, నిజంగా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఆ పేషెంట్ ఎవరో తెలియదు, పేషెంట్ తరపున కూడా ఎవరో నాకు తెలియదు. వెళ్ళాను, కూర్చున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ కి గేట్ వేసి గళ్ళు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత నేను గట్టిగా ఎవరా ఇక్కడ అన్నాను. నా వాయిస్ కి వాళ్ళు కంగు తినేసి గప్పగప్ప వచ్చి సార్ అన్నా అంటే, డాక్టర్ గారు లేరా అన్నా. సార్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినట్టు కుదిరింది, ఇక్కడ ఇలా జరుగుతుంటే అని చెప్పేసి అనేవారికి వాళ్ళు గప్పగప్ప సార్ ఇప్పుడే వస్తాను. నేను వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చాను. మీకేం కావాలన్నాను. అయ్యా మా దగ్గర 4.5 లక్షలు తీసుకున్నాడయ్యా, అది చేస్తాం ఇది చేస్తామని, కానీ ట్రీట్మెంట్ చేయలేదయ్యా, మాకు భయంగా ఉందంటే, ఏం పర్వాలేదు మీరు టెన్షన్ పడమాకండి. ఏళ్ళతో మాట్లాడే లోపే పైనుంచి 2-3 వచ్చి ఈ పేషెంట్ జరిగిన వాళ్ళని పైకి తీసుకెళ్లి ఇక మంతనాలు మొదలెట్టారు. ప్రియులుగా, ప్రేమించడం అంటే తెలిసి నుండి ప్రేమించడం కాదు, ప్రేమించడం అంటే భార్యని ప్రేమించడం కాదు, ప్రేమించడం అంటే భర్తను ప్రేమించడం కాదు, ప్రేమించడం అంటే మా ఇంటోళ్ళని మా పక్కన వాళ్ళని ప్రేమించడం కాదు, ముఖం తెలియని వారిని కూడా ప్రేమించగలిగితే నీ వల్ల ఏ సహాయం పొందుకోవాలో వాళ్ళు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, వెళ్ళాను, మాట్లాడాను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రేమించడం అంటే ఇది అని కూడా నేను చెప్పలేను. కానీ ఒకవేళ మీరు ఇప్పుడు వరకు ఇలా చేయలేకపోతే, చెయ్యలేదు, అర్ధరాత్రి ఫోన్ ఏంటి, అర్ధరాత్రి వెళ్ళడం ఏంటి, ఒక భార్య అంటది ఈ టైంలో వెళ్ళేది ఏంటి, ఏం అవసరం లేదు అని తలుపేసింది. నా భార్య ఆ మాట కూడా అనదు. నేను వెళ్తున్నానంటే ఇప్పుడు వెళ్తా అవసరమా అనేది, అంతవరకే, అవసరమనేగా వెళ్తుంది అంటారు. జాగ్రత్త. క్రీస్తు ప్రేమను గుర్తెరిగితే సేవకుడు మళ్ళీ స్టేషన్కి పోడు, ఆడించే సంఘాలు కావాలి వీళ్ళకి. నీ విశ్వాసులకు అన్నిటితో, నీ విశ్వాసులు కష్టాల్లో ఉంటే ఆ స్టేషన్ లో ఒక అధికారితో మాట్లాడితే వీళ్ళు ఫ్రీ అయిపోతారు అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళలేవు? నువ్వు మామూలుగా ప్రేమిస్తున్నావు కానీ, ధనాన్ని ప్రేమిస్తున్నావు కానీ, విశ్వాసాన్ని ప్రేమిస్తే వారితో మాట్లాడాలి కదా. జాగ్రత్త గమనించగలిగితే ప్రియులను ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగించాలి ఆలోచించి. ఇప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే, నీలో ఉన్న ప్రతి అసూయను ప్రేమిస్తున్నావు, ఎదుటి వారిలో ఉన్న కొంచెం అసూయ నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఇది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చదివించలే, చాలా ఉన్నాయి, చదివించను. ఇంకొక మాట దీనిలోనే వెళ్దాం. జాగ్రత్త గమనించగలిగితే ఇప్పుడు మనం భక్తులమి, మరలా భక్తి దగ్గరికి వద్దాం. మనం భక్తులమే, కానీ ఒక లోకస్తుడు ఒక మంచి పని చేస్తే మనం మెచ్చుకోలేము. అది యాక్చువల్గా నువ్వు చేయాల్సిన పని. నువ్వు చేయాల్సిన పని ఒక లోకంలో ఉన్న వ్యక్తి చేస్తే వీడి ఒళ్ళంతా పడాయే, లేకపోతే వీడి ఒళ్ళంతా అదిరిపోటే. గమనించండి, మన మధ్యలో మా అబ్బాయి ఉన్నాడు, ఆనందం. గుర్తించుకోండి ఒకసారి, వాడి స్థితి చాలా తక్కువ. నేను ఎప్పుడప్పుడు అంటాను, మనకి ఎందుకు అయ్యన్నీ, ముందు మనం ఏదైనా చేసి ఆ తర్వాత ఏదైనా చేద్దామంటే, వాడు ఎంత మందికి రక్తం ఇస్తాడో, ఇప్పిస్తాడు. కళ్ళు లేని వాళ్ళకి సహాయం చేసి ఎగ్జామ్ రాస్తాడు. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి ఆ 3 చక్రాల బండి ఇప్పించి సహాయం చేస్తాడు. ఇలా మరి మదర్ తెరీసా పుట్టినరోజుకి అన్నదానాలు చేస్తాడు. ఇవన్నీ కూడా చేయటం వాడిలో ఉన్న ప్రేమ. అయ్యో
వారు అవిటివారు. ఎక్కడ మొదలైంది ఇది? వాళ్ళ నాన్న. అదే వాళ్ళ నాన్న కళ్ళారా చూసిన వాడు వాడు కానీ జాగ్రత్తగా గమనించగలిగితే ఇప్పుడు మన నాడికి ఏం అవార్డు ఇచ్చారు తెలుసా మీకు? ఏమండి? ఏంటి ఆలోచన అవుతుంది? నేషనల్ అవార్డు ఇచ్చారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచండి ప్రియులారా. దేనికో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అవసరం. ఒక చిన్న తండ్రిగా నేను పొంగిపోయిన ఆ ఉప్పొంగటం నిజంగా అంతా ఇంత కాదు ప్రియులారా. నిజంగా చెప్తున్నా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీ వరకు నువ్వే తినేసి, నీ వరకు నీవే తాగేసి, నీ వరకు నీవే కట్టుకొని, నీ వరకు నీవే ఉండటం కాదండి. జాగ్రత్తగా గమనించండి. నాలో అసూయ ఉంది, అతనిలో కూడా అసూయ ఉంది. అంటే ఇద్దరు ఈక్వల్ గా ఉండేలా జాగ్రత్త గమనించగలిగితే క్వాలిటీ ఉందనుకో ఏమంటాం? బడాయి, అహంభావం. ఆడికి అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ అమ్మాయికి అది ఉంది, ఇది ఉందని. అంటే నీ దగ్గర ఏంటంటే అతను చేస్తున్నాడు, దేవుని స్తోత్రం. కాబట్టి అతన్ని నువ్వేం చేయాలా? ఎంకరేజ్ చేయాలా. అబ్బాయి మంచి పని చేసావయ్యా అని చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఏమంటామంటే, ఒకటి వాడికి అందం ఉందని పొగరండి, రెండోది వాడికి డబ్బు ఉందని పొగరండి, మూడోది వాడికి బలం ఉందండి పొగరండి, వాళ్ళ ఇంటి పేరు పెద్దదండి అందుకని ఎదిరిపోటండి, వాళ్ళు ఈ ఊరిని పరిపాలన చేస్తామని అందుకని, వాడికి రాజకీయ బలం ఉందండి అందుకని. అంటే ఏ కార్యక్రమం వాడిని కించపరిచేలాగా వెళ్తావు. కానీ అది ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు? ఆమె ఏం చేసింది? ఏం చేస్తుందని ప్రేమించలేము. జాగ్రత్త గమనించగలిగితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటంటే ఇది అని చెప్పగలుగుతా ఉన్నాం. అందుకే ఒక మాటని ప్రియులారా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. లోక సువార్తలో 10వ అధ్యాయము ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 10వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఒక మాట చదివితే వివరించి ముగించేస్తాను. లోక సువార్త. అందుకు యేసు ఇట్లా నేను యెరూషలేము నుండి దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొనిను, అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అమ్మ జాగ్రత్తగా వినండి. మొదటి ఎవరు వెళ్తున్నాడంట? యాజకుడు. దెబ్బలు తగిలి ఉన్న వాడిని చూసి యాజకుడైన వాడంట పక్కకి వెళ్ళిపోయాడట. అలాగనే లేవీడు ఒకడు చూసి పక్కగా పోయాను. ఇతను ఎవరంట? దేవుని పని చేసే వారిలో ప్రధానులు అని చెప్పొచ్చు. అయితే ఒక సమరయుడు పడి ఉన్న చోటకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి, ఈ పనికి మాలినోడు వీడు, ఒక మాటలో చెప్పాలంటే తీసేయబడిన వాడు వీడు, ఒక మాటలో చెప్పాలంటే జాతికి చివరగా ఉండాల్సిన వాడు, ఊరి చివర ఉండాల్సిన వాడు అనమాట. ఊళ్ళో ఉన్నవాడు ఒకడు వెళ్ళాడు, భక్తిపరుడు ఒకడు వెళ్ళాడు, సేవకుడు ఒకడు వెళ్ళాడు, యాజకుడు అనేవాడు వెళ్ళాడు, లేవీయుడు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు వెళ్ళాడు. దెబ్బ తగిలిన వాడిని చూసి జాలి పడలేదంట, గాయాలున్న వాడిని చూసి జాలి పడలేదంట. సమరయుడు అంటే తీసివేయబడిన వాడు, వాళ్ళు ఎన్నికలైన వారు ఒకడు వెళ్ళాడంట. ఆ దెబ్బ తగిలిన వాడిని చూసి జాలి పడ్డాడంట. నేను అలా ముగిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. జాలి పడ్డాడట. అతన్ని ఏం చేశాడంట? లేవనెత్తాడంట, కట్టుకట్టాడంట, ద్రాక్ష ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళంట. ఈ వ్యక్తి ఎవరు? సరే నేను అది అడగలేదు, కానీ ఈ వ్యక్తి ఎవరు అంటున్నా? ఈ వ్యక్తుల గురించి మాట్లాడదాం. పూటకూళ్ళు వాడు ఎవరు? మరి అదే నేను ఈ చిన్నప్పుడు ఈ వాక్యం చాలాసార్లు మా పెదనాన్ని చెప్పేటప్పుడు విన్నాను, వేరే వాళ్ళు చెప్పేటప్పుడు విన్నాను. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడంట. ఎక్కడికి తీసుకెళ్ళాడంట? డాక్టర్ దగ్గరికి. అక్కడ అదే ఉందా? అనుమానించుకొని చెప్పారు కొంతమంది. ఈ తీసుకెళ్ళింది పూటకూడు వాడి దగ్గరికి. వైద్యం చేసేసాడు ఇతను ఆల్రెడీ.
జాగ్రత్త గమనించాలి. అతని మీద జాలి పడ్డాడు, అతన్ని లేపాడు, కట్టుకట్టాడు, పసరు పిండాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే పూటకూళ్ళోడు అంటే హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈయన మార్గంలో వెళ్తా ఆ పూటకూళ్ళు వాడి దగ్గర వదిలిపెట్టి, అబ్బాయి ఇతనికి 3 పూట్ల ఆహారం పెట్టు, 2 రోజుల ఆహారం పెట్టు, 3 రోజుల ఆహారం పెట్టు, ఇదిగో డబ్బులు అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చి మరలా ఏమంటున్నాడంటే, ఒకవేళ ఇతను ఏదన్నా నీకు అప్పు ఉంటే ఆ అప్పు రేపు మళ్ళీ ఇదే మార్గంలో వస్తా, నేను ఇదే మార్గంలో వస్తాను, ఆ వచ్చేటప్పుడు ఇతను బాకి నేను తీరుతా, అతను అడగబాకు అన్నాడు. చప్పట పట్టండి ఒకసారి. ఏంటంటే ఎవరితను? ఎవరు వెళ్ళారంట? మొదట యాజకుడు వెళ్ళాడట, తర్వాత లేవీడు వెళ్ళాడట. కానీ వారి దెబ్బలు తగిలిన చూసి పక్కకి వెళ్ళాడట. చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న భక్తిని, చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న ఆలోచనని, ఆడికంట జరగాల్సిందే, వీడికి ఇది న్యాయమే. జాగ్రత్తగా క్రైస్తవుడా జాలి పడటం నేర్చుకో. ఇతడు ఏం చేశాడంటే కట్టు కట్టాడు, అన్ని చేసి అక్కడికి తీసుకెళ్లి ఆ హోటల్ దగ్గరికి తీసుకెళ్లి చెప్తున్నాడు, ఇతను తిన్నంత పెట్టు, డబ్బులు అడగబాక, ఇవిగో ఒకవేళ ఇయ్యాల వస్తే మరునాడు నేను వచ్చి ఆ బాకీ నేనే తీరుస్తా అని చెబుతున్నాడంట. క్రైస్తవ లోకం ఎటు పోతుంది, ఎక్కడికి పోతుంది? ఇతరుల నాశనాన్ని కోరేవాడివి నీవు నిన్ను ప్రేమించుకుంటున్నావు, ఆ నాశనం అనే ఆలోచనతో ఇతరులను ప్రేమించలేకపోతున్నావు. నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నా నేను ఈ మాటని. మా పెదనాన్న బాగా చెప్తాడు వాక్యం. ఆ వాక్యం చెప్పేప్పుడు ఆయన ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు రా ఆయనకి అని చెప్తా ఉన్నాడు. చాలా మంది కూడా అలా చెప్తున్నారు. కానీ అలా కాదు, ఇక్కడ రాయబడిన మాటను బట్టి పూటకూలు వారి దగ్గరికి తీసుకెళ్లాడు, జాలి పడ్డాడంట. క్రైస్తవులకి లేని జాలి అన్యులకు ఉంది అని చెప్పటమే ఇక్కడ సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఎవరికి లేదు? క్రైస్తవుడు అనే వాడికి లేదు, సేవకుడికి లేదు, విశ్వాసికి లేదు, ప్రార్థన పరులకు లేదు, వాక్యం చదివేవాడికి లేదు, వాక్యం చెప్పేవాడికి లేదు, పాటలు పాడేవాడికి లేదు, పరిచయం చేసేవాడికి లేదు, ఎవరికి లేదు. కానీ అన్యులకు ఉన్న భయము ఎవరికి లేదు. ఒక అన్యుడు కూడా అక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టేశాడు. జాగ్రత్త గమనించగలిగితే ఇదిగో ఆ దెబ్బలు తగిలిన వాడిని కరుణించినట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు కరుణించాడండి. జాగ్రత్త. నిన్ను నన్ను పోషిస్తున్నాడండి. జాగ్రత్త. నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడండి. ప్రేమించాడు కాబట్టి నీ గాయాన్ని నా గాయాన్ని కట్టి మనల్ని ఏం చేశాడంట? నడిపిస్తా ఉన్నాడంట. కాబట్టి ప్రియులారా ఆలోచించి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించారు. రెఫరెన్స్లు ఇన్ని ఉన్నాయి, కానీ నేను 1-2 చెప్పి అంతవరకే. 2 రెఫరెన్స్లు ఓరగా చదివించిన, అవి కూడా పూర్తిగా వివరించలేదు. ప్రియులారా జాగ్రత్త. నిన్ను వలె నీ పొరుగు వారిని అంటే నీ మీద నీకు కోపం ఎక్కువ. అవకాడు ఏంటి అంటే, ఏంది కోపడుతున్నావు? నీ కోపం అధికం అవ్వచ్చు, కానీ ఆడి కోపం కొంచెం ఉంటే ప్రేమించలేకపోతున్నావు. ఏమండి? నీ అసూయ చాలా గొప్పది, కానీ ఎదుటివాడు ఏమన్నా ఊరుకో, మనం అట్లా అనకూడదు. క్రైస్తవులు ఇదొక భక్తి. క్రైస్తవులకు ఉన్న భక్తి ఏంటంటే, 2 విశ్వాసులు కలిపితే, 2 సంఘాల వాళ్ళు కలిపితే, ఈ సంఘం విశ్వాసి ఆ సంఘాన్ని హెచ్చించుకుంటుందో, ఈ సంఘం విశ్వాసి ఈ సంఘాన్ని హెచ్చుకుంటుందో, ఆ సేవకుడి హీరో, ఈ సేవకుడి హీరో, మధ్యలో వీళ్ళు జీరో. ఆమెను ప్రేమించలేదు, ఆమెను ప్రేమించలేదు, ఈయన ఆయన ప్రేమించలేడు, ఆయన ఈయన ప్రేమించలేడు. కానీ 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 ఈ గూళ్ళ దగ్గరే ఉంటాడు. కానీ కానీ అనే గూ దగ్గరే ఉండి ఆగిపోతారు. నువ్వు ఎత్తేది లేదు, నువ్వు ఎత్తబడేది లేదు, ఆమె ఎత్తికెళ్ళించేది లేదు. జాగ్రత్త గమనించగలిగితే అందరికి కూడా గమనించి, ఈ రోజున నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? అవునా కదా? ఒక మాట చెప్తాను, ముగింపులోకి వచ్చేసాం. అయిపోయింది ముగింపు కూడా, వాక్యాన్ని ముగించాను. ప్రియులారా జాగ్రత్త గమనించగలిగితే, కాకి పిల్ల కాకి ముద్దు. అవునా? వీడు మురుకోడు, ముక్కులో సీమిడి, బట్టల నిండా బాత్రూము, అయినా ఆ తల్లి అనేది బంగారం వజ్రం వేడుదు. అదే నీ పక్కింటి కొడుకు చాలా సూపర్గా ఉంటాడు, ఏచి ఆడు ఎర్రగొంటాడు కానీ అసలే పగాడు. ఏమండి? కాదా? నిజం. మీరే ఆలోచించండి, పిల్లల కన్నా తల్లులారా, తండ్రులారా. నిజంగా కాకి పిల్ల కాకి ముద్దు అంటే కాకి పిల్ల కాకి ముద్దు అయి ఉండాలి, కానీ కాకి పిల్ల కొంగ ముద్దు ఎందుకు అయింది? కొంగ తెల్లగుండి కాకి కొంగనికి ఎలాగ ఎగిరించింది? అసలు ఉండదు అవకాశం? అవకాశం ఉందా? లేదు. గమనించగలిగితే నీకు చెవు ఉండదు,
ఆపడవాడికి చెవు ఉంటుంది. చెవు లేకపోయినా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, కానీ చెవు ఉన్నావు నువ్వు ప్రేమించలేవు. అవునా? నీ ముక్కిటి ఉంటది, నీ మూతిటి ఉంటది, నీకు ఏదో వంకర, నీ వంకర నువ్వు ప్రేమిస్తావు, కానీ యువకుడు నిటారుతనాన్ని నువ్వు ప్రేమించలేవు. ఆడు చక్కదనం అంటే నీకు ఈర్ష, నీ వంకరతనం అంటే నీకు ఇష్టం, నీ వంకర మార్గం అన్నా నీకు ఇష్టం. అవకాడోడు తిన్నగా వెళ్ళేదాన్ని మనం ఇష్టపడలేము. ఎన్ని తేడాలు ఉన్నాయో చూడండి ఒకసారి. ఒక ప్రేమలో ఎన్ని ఉన్నాయో చూడండి. ఆ ప్రేమ ఒకవేళ నువ్వు కలిగి ఉంటే అటువంటి ప్రేమ వద్దు. ఏ ప్రేమ కావాలా? క్రీస్తు ప్రేమ కావాలి. ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ నీలో, నాలో, మనలో ఉంది కాబట్టి ఆ ప్రేమను కొనసాగిద్దాం. కొనసాగిస్తే అప్పు అనేది ఏదన్నా ఉంది అంటే, లేఖనాలు చెబుతున్నాయి కానీ నేను చదివించను, అప్పు అనేది ఏదన్నా ఉందా అంటే డబ్బులు, ఎండి, బంగారం, వచ్చిన వీడియోలు కాదు, కానీ ప్రేమ మాత్రమే అప్పు ఇవ్వాలంట. ఒకసారి చెప్పండి కొట్టండి. ఏది ఇవ్వాలా? అప్పు అనేది ఏమన్నా ఉంటే ప్రేమ మాత్రమే అప్పు. నేను నిన్ను ఎంత ప్రేమించానో అనేది నీ దగ్గర నా ప్రేమ అప్పుగా నిలబడాలంటే ఇది క్రీస్తు ప్రేమ. ఇది మనలో ఉండాల్సిన ప్రేమ, మనతో నివాసము చేయాల్సిన ప్రేమ. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నమ్మదగిన దేవా నీకు వందనాలు. ప్రేమ స్వరూపి నీకు స్తుతిరాలు. నీ చిత్తములో, నీ ఇష్టములో ప్రభా నన్ను, మమ్మలను ప్రభా అయా నీ సన్నిధికి తోడుకొచ్చి చక్కని మాటలు వివరించావు. ఎప్పుడు వినని మాటలు నాయన, ఇదిగో ఒక సేవకుడిగా నాకే ప్రభా అనిపించిన మాటలు నాయన, ఇదిగో నా తండ్రి అయ్యా నిజంగా ఎప్పుడు మేము విన్న మాటలను ప్రభా మాకు వినిపించి మాలో నాయన మమ్మల్ని ప్రేమించుకునేది ఏంటి అంటే మంచిని కాదు, చెడును. నాయన మాలో ఉన్న చెడును మేము ప్రేమిస్తాం, ఇతరులో ఉన్న మంచిని మేము ప్రేమించినాం. మాలో ఉన్న దూలాన్ని మేము తీసివేసుకోలేక ఇతరుల కట్టులు నలుసుని ఎతుకుతున్నాం. కనపడే దూలాన్ని తీసేయలేని మేము ఎతికి ఏం తీసేయగలం? కాబట్టి ప్రభా నీ ప్రేమ మా పైన ఎంత కుమ్మరించామంటే మాలో ప్రతి పాపము నల్లదై చాలా లావుగా పెద్దదిగా కనపడిన అది మీరు చూడక మాలో నలుసు కూడా ఎతకగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించారు. ఆ ప్రేమను పొందుకున్న మేము ఇతరులను ప్రేమించి జీవించే భాగ్యాన్ని మా అందరికి నీ